అన్నిట్లో కూడా ఎక్కువ నొక్కి వక్కానించి వీటి గురించి చెప్పలేదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించమన్నాడు, కోరుకోమన్నాడు. కోరుకోకపోతే మనదే తప్పు అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయానన్న విషయం కూడా చెప్పాను. ఆరోహణమాయను అనగా మొదట భూమి యొక్క కింది భాగములకు వెళ్ళెను అన్నాడు. పాతాళంలోనికి వెళ్ళాడు. ఆయన మనుషుల నుండి ఈవులను తీసుకొనేనని ఉన్నది. మనుషుల నుండి ఈవులను తీసుకొనని ఉన్నది. మరొక చోట ఏమున్నది? మనుషులకు ఈవులను ఇచ్చెనని ఉన్నది. తీసుకోవడం ఏంటి, ఇవ్వడం ఏంటి? అసలు తీసుకున్నాడా, ఇచ్చిన అంటే రెండు కార్యములు జరిగినాయి. పాత నిబంధన కాలములో ఉన్న భక్తుల మీద ఉన్న అభిషేకము, అదే అభిషేకమును తీసుకొని నూతన నిబంధన భక్తులకు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? దావీదు ఏ అభిషేకం అయితే పొందుకున్నాడో, ఏలియా, ఎలీషాలు, ఇర్మియా, ఎహెజ్కేలు, సమూయేలు భక్తుడు, మోషే భక్తుడు, యెహోషువ భక్తుడు, దానియేలు భక్తుడు, ఈ వాళ్ళు పొందుకున్న అభిషేకమే మరలా నూతన నిబంధన భక్తులకు దేవుడు ఇచ్చాడు. ఈనాడు అభిషేకం నాకు అక్కర్లేదు అనుకుంటే ఆ భక్తుల వలె నువ్వు మారలేవు. ఈనాడు క్రైస్తవ పేర్లు పెట్టుకున్న వారు ఉన్నారు క్రైస్తవ సంఘాలలో, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దానికి తగ్గట్టుగా జీవితం లేదు. బైబిల్లో కనబడుతున్న దానియేలు వేరు, నేడు సంఘాల్లో కనబడుతున్న దానియేలు వేరు. హల్లెలూయా. బైబిల్లో కనబడుతున్న అబ్రహాం వేరు, సంఘాల్లో కనబడుతున్న అబ్రహాము వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి మరి అంటే పరిశుద్ధాత్మ అభిషేకము ప్రియ దేవుని బిడ్డలారా మిస్ అయిపోతుంది. కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆదివారం నాడు కూడా నేను ఉపవాస ప్రార్థన నాడు కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యెబూసీయుల కండ్లను ఊడవీకుతామని శత్రువులు వార్త పంపారు. ఆ మాట వినగానే సౌలు మీదికి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ వశుడైపోయినాడని విన్నాం. ఊడవీకిండ్రా? పీకలే. మీ కళ్ళు ఊడవీకుతామని బెదిరించరు అంతే. బెదిరివ్వగా ఆ మాట వినగానే అసలు అతడు తన పొలంలోకి వెళ్ళినాడు. పొలంలోకి వెళ్ళి మళ్ళా తన ఇంటికి వస్తుంటే బజార్లోనే అందరూ ఇజ్రాయేల్ ఏడుస్తున్నారు. ప్రజలందరికీ ఎందుకు ఏడుస్తున్నారయ్యా? కారణం ఏంది? ఏడవడానికి కారణం ఏంటంటే ప్రజలు ఏం చెప్పారంటే ఇట్లా శత్రువులు బెదిరించినారు. ఆ మాట వినగానే సౌలు పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నాడని చదివాము. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలోనేమో ప్రవక్తల గుంపును ఎదుర్కొన్నప్పుడు సౌలు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడని మనము చదివాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. చూడండి ఈ మాట, 1 సమూయేలు 11వ అధ్యాయము 6వ వచనము. 1 సమూయేలు 11:6. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. ఏ మాట విన్నాడు అట? ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు ఇజ్రాయేళ్ల కళ్ళను ఊడబీకుతారన్నమాట. దేవుని ఆత్మను పొందుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక అధ్యాయం మనం వెనుకకు వెళితే ప్రియ దేవుని బిడ్డలారా 1 సమూయేలు 10వ అధ్యాయము 10వ వచనం మీరు చూడండి. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. సౌలు మీదికి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చెను. ఇది ఒక సందర్భము. 11వ అధ్యాయంలో మరలా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి సౌలు మీదికి బలంగా దిగి వచ్చినాడు. మరలా లేఖనం చెబుతుంది. నేను చాలా సార్లు చెప్పాను. 23వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి. తర్వాత 92లో ఏమంటాడు? మళ్ళా క్రొత్త తైలముతో నా తలను అంటి ఉన్నావు, గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తి ఉన్నావు అంటాడు. 23లోనేమో తైలం అంటాడు, 92లోనేమో
నూతన తైలం అంటాడు, నూతన అభిషేకం. ఇక మేము పొందుకున్నామండి ఒకసారి అభిషేకం, మరలా అడగాల్సిన అవసరం లేదు అంటే దేవుడు నన్ను వదిలిపెట్టిపోయింది అంటే లేఖనాలు చెప్తున్నాయి బాబు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోన ఉన్నాడు. కానీ మీదికి వచ్చే అనుభవము మాటి మాటికి రిపీట్ అవుతూ ఉండాలి. లోనికి వచ్చే అనుభవం మరలా రిపీట్ కాదు. లోనికి వచ్చే అనుభవం నువ్వు నమ్మి బాప్తిజం పొందిన నాడే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోనికి వస్తాడు. కానీ పైకి వచ్చే అనుభవము మరలా దావీదుకైనా మరలా జరిగింది, ఇప్పుడు సౌలు రాజుకైనా 2 మార్లు చూపెడుతుంది లేఖనము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రవక్తల గుంపును తాను ఎదుర్కొన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చినాడట. ఇశ్రాయేళ్ల మీదికి నింద వచ్చిందని తెలిసినప్పుడు మరలా దేవుని ఆత్మ సౌలు మీదికి దిగి వచ్చినాడని మనం చూడగలుగుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం చదువుకున్న మూలవాక్యం, ఈనాడు మనం చదువుకున్న మూలవాక్యము చాలా వ్యత్యాసము. మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయములో, హల్లెలూయా. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున, అక్కడనేమో పరిశుద్ధాత్మ దేవుడు సౌలు మీదికి బలముగా దిగి వచ్చెను. ఇప్పుడు ఇక్కడ దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి మామూలుగా కాదట, ఎలా వచ్చింది? బలముగా దిగి వచ్చెను. ప్రియ దేవుని, ఎంత ఫరక్ అయిపోయింది. ఒకప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న సౌలు భక్తుడు మళ్ళీ అప్పుడు కూడా బలముగానే పొందుకున్నాడట. ప్రవక్తల గుంపును తాను ఎదుర్కొన్నప్పుడు బలముగా దేవుని ఆత్మ అభిషేకం పొందుకున్న సౌలు రాజు ఈనాడు, ప్రియ దేవుని బిడ్డ, లేఖనం మనం చదువుతున్నాము, దేవుని దగ్గర నుండి దురాత్మ బలముగా దిగి వచ్చెను అని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒక భక్తుని మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగలుగుతాడు, అలాగే దురాత్మ కూడా దిగి రాగలుగుతాడు. లేఖనం ఏం చెప్తుంది? సాతాను నొద్ద నుండి దురాత్మ వచ్చనని చెప్తలేదు లేఖనం. ఏం నుంచి వచ్చాడు మరి? చూడండి లేఖనం ఏం చెప్తుంది. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదవండి మీరు. దేవుని యొద్ద నుండి దురాత్మ బలముగా వచ్చినందున, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి అంటే దేవుడు అనుమతించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము చివరి అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దూతలందరూ దేవుని సన్నిధిలో నిలుచొని ఉండగా దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్ళి ఓడిపోవున్నట్టు ఎవరు చేస్తారు అంటే కొందరు ఈలాగునా కొందరు అలాగునా అంటుంటే ఒక దురాత్మవాడు ఏం చెప్తాడు? నేను వెళ్ళి జయం పొందుతాను. ఎట్లా పొందుతావు అంటే అతని ప్రవక్తల నోట అబద్ధం ఆడే ఆత్మనుంచుతా అని అంటాడు. వెళ్ళి విజయం పొందంటాడు దేవుడు. అక్కడ అబద్ధము ఆడే ఆత్మ. కొంచెం విడ్డూరమైన విషయమే చదవడానికి, వినడానికి. దేవుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండే దురాత్మను కూడా పొందుకోవచ్చు. సౌలు జీవితము ద్వారా అనేకమైన విషయములను మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనము నష్టపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 1 కొరింథీ 10వ అధ్యాయములో ఒక మాట పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనము చూడండి. వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు
మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా, ఎగ్జాంపుల్ గా ఉన్నాయి. దృష్టాంతం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందరము ఆగ్రాకు వెళ్ళి తాజ్ మహల్ చూడలేదు, కానీ తాజ్ మహల్ నమ్ములని ఉన్నాయి కదా, ఇప్పుడు అమ్ముతారు 100 రూపాయలకు 200. చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది తాజ్ మహల్. దేవునికి స్తోత్రం. 100 రూపాయలకు 200, అంటే దాన్ని చూడగానే అసలు తాజ్ మహల్ మనం ఇట్లుంటుందా అని అర్థం చేసుకోవచ్చు. దృష్టాంతం అంటే అట్లా. హల్లెలూయా. ఇశ్రాయేలుల జీవితం చూడగానే మన జీవితం మనకు అర్థమవుతుంది. ఇట్లుంటదా. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు జీవితమును మనము చూసి అనేక పాఠములు నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సౌలు ఏ విధంగా తన చేతులారా తన ఆధ్యాత్మిక జీవితమును నశింపజేసుకున్నాడు. దేవుని కోసము నిలబడి దేవుణ్ణి యుద్ధములు చేయవలసిన వాడు దురాత్మ చేత నింపబడిపోయినాడు. సౌలును సమూయేలు భక్తుడు అంటాడు, నిన్ను దేవుడు ఎన్నిక చేసుకున్నాడయ్యా, ఇజ్రాయేళ్ల మీదుగా రాజుగా నిన్ను ఎన్నిక చేసుకున్నాడంటే అప్పుడు సౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా, ఇజ్రాయెల్లో నా కుటుంబము ఏ పాటిది. సౌలు ఏ గోత్రమునకు చెందిన వాడండి? బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. ఇశ్రాయేలీయులలో అందరికంటే చిట్ట చివరి గోత్రము, అందరికంటే చిట్ట చివరి గోత్రము ప్రియ దేవుని బిడ్డలారా బెన్యామీను గోత్రం. దేవుడు చిట్ట చివరి గోత్రమైన బెన్యామీను గోత్రములో నుండి ఒక ప్రియ దేవుని బిడ్డలారా వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సౌలు చెప్పిన మాటలు మీరు చూడండి. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. 9వ అధ్యాయము 21. నేను బెన్యామీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలుల గోత్రములలో స్వల్పమైనది కాదా, అల్పులు కారా. హల్లెలూయా. అయ్యా, దేవుడు నన్ను ఎన్నిక చేసుకోవడం ఏంటయ్యా, నా గోత్రం ఏంది, అందరికంటే చిట్ట చివరిది, స్వల్పమైనది నాది గోత్రము. ఇశ్రాయేలు కుటుంబములో చాలా చిన్నది కదా నాది, అల్పులము కదా. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఎన్నిక చేసుకునే విధానం ఎప్పుడు అట్లనే ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు మీకా గ్రంథమునకు రండి ఒకసారి. 5వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇది మన ప్రభువు గురించి చెప్పబడిన ప్రవచనము. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. బెత్లెహేములో యేసునాథుడు జన్మించినాడు కదా, మన ప్రభువు గురించి చెప్పబడిన మాట. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైన, చిన్న గ్రామమైనను. హల్లెలూయా. మన మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి. పట్టణం ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ కూడా డైరెక్ట్ అమెరికా, ఇంగ్లాండే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సోదరుడా, నేను పల్లెటూరులో సేవ చేయమంటున్నాడు దేవుడు. అంటే అది పల్లెటూరులో సేవ చేయను, నేను సిటీలో చేస్తా, అమెరికాలో చేస్తా, నేను ఇంగ్లాండ్లో చేస్తా, ఢిల్లీలో చేస్తా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఎన్నిక చేసుకునే విధానం ఏమో చిన్నదాన్ని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు.
మనం ఎన్నిక చేసుకుంటప్పుడేమో పెద్దవి కావాలి మనం. అవునా కాదు? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సౌలు ఆశ్చర్యపోయాడు, నన్ను దేవుడు ఎన్నిక చేసుకోవడం ఏంటయ్యా, దేవుని పిలుపు నాకు రావడం ఏంటి, ఎంత చిన్న గోత్రము, చిన్న కుటుంబము. మనం అందరము కూడా రక్షణ పొందినప్పుడు దరిదాపు ఈ విధమైన మాటలే పలికి ఉండాలి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. వింటున్నారా నేను చెబుతున్న మాట? రక్షణ పొందినప్పుడు కూడా ఆశ్చర్యపోయి, నేనైతే ఆశ్చర్యపోయానండి, మీ సంగతి నాకు తెలియదు. ప్రభా, ఇప్పుడు మా కుటుంబంలో, మా నాన్నగారి కుటుంబంలో చిట్ట చివరి వాడు మా నాన్న. మా నాన్నగారి అన్నదమ్ముల కుమారుల్లో చిట్ట చివరు నేనే. మళ్ళా నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరినీ వదిలిపెట్టి నన్ను ఎందుకు రక్షించినావు ప్రభా? రక్షించడమే కాకుండా మళ్ళా సేవా పిలిపించినావు, మాట్లాడినావు, సేవ కోసం అభిషేకించినావు ప్రభా. ఆశ్చర్యపోయాను ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కానీ అంతగా మరి తగ్గించుకొని ఏ పాటి వాడను నేను, నా కుటుంబం స్వల్పమైనది, నా గోత్రం ఏ పాటిది, నేనే పాటి వాడు అన్నాడు. ఇప్పుడు ఎలాగైపోయినాడు ప్రియ దేవుని బిడ్డలారంటే, దురాత్మ చేత నింపబడ్డాడు. దురాత్మ చేత నింపబడ్డాడు. ఇలా ఎందుకు జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా? ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు ఆత్మచేత నింపబడిన వాడు, అభిషేకించబడిన వాడు తిరిగి దురాత్మ చేత నింపబడొచ్చా అంటే, మన ప్రభువు కూడా చెప్పాడు ఈ మాట. హల్లెలూయా. దురాత్మ ఒక వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది ఊడ్చి అమర్చబడి ఉండి కదా, ఇంకా చెడ్డమైన 7 దయాలు వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీరు లేని స్థలమును వెతుకుతున్నదట. దురాత్మలకు ఏమి కావాలి చెప్పండి? నీరు లేని స్థలము కావాలి ప్రియ దేవుని బిడ్డ. పాసిబుల్లే. దేవుని వాక్యం చెబుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభు పక్కలో ఉండి కూర్చొని ఆయనతో పాటు భోజనం చేసి, ఆయనతో పాటు సేవ చేసి, ఆయనకు పరిచారం చేసి, ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని చేసిన ఒకడు తప్పినాడు కదా, మీలో ఒకడు అపవాది అంటాడు దేవుడు. మన ప్రభు అంటాడు కదా, మీలో ఒకడు అపవాది. ఎవరి గురించి చెప్తాడు? ఇస్కరియోతు యూదా గురించి చెప్తాడు. మీలో ఒకడు అపవాది అంటాడు. అపవాదికి అవకాశం ఇస్తాడు. నేను నా ప్రభువు నమ్ముకుంటే నాకేమి దొరుకుతుంది అని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడినాడు, బేరం చేసుకున్నాడు ప్రియ దేవుని. అంటే దేవుని పక్కలో ఉండి దేవుని పరిచర్య చేసి అనేక మంది రోగులను స్వస్థపరిచి, దేవునితో పాటు కూర్చొని భోజనం చేసి, దేవుడితో పాటు పడుకొని, దేవుడితో పాటు ఆ ఊరు ఈ ఊరు తిరిగి అన్నీ తిరిగిన తర్వాత కూడా ఒక వ్యక్తి దురాత్మ చేత నింపబడే అవకాశము ఉంది. 100% ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. వింటురా నేను చెబుతున్న మాట? హల్లెలూయా. దేవుని చేత ఎన్నిక చేయబడిన బిడ్డలు, దేవుని చేత అభిషేకించబడిన బిడ్డలు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది అయిన సాతానుడు ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని లేఖనములు మనకు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. దైవజనుణ్ణి పడగొట్టలేనప్పుడు సహకారులను పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. దైవజనుణ్ణి పడగొట్టలేడు, పడగొట్టలేనప్పుడు సహకారులను పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. సహకారులను పడగొట్టలేనప్పుడు విశ్వాసులను పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. వింటున్నారా? దైవజనుని మొదట పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. దైవజనుడు ఒకవేళ దుష్టుని దాడికి నిలబడి గెలిచి తప్పించుకుంటే సహకారుల మీద దాడి చేస్తాడు. వింటున్నారా అమ్మా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. సహకారులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. దేవుని దైవజనునికి సహకారులుగా ఉండడానికి పిలువబడ్డారంటే దేవునితో మీరు ప్రియ దైవజనునికి సహకారులుగా ఉన్నందుకు దేవునికి జత పని వారు అవుతున్నారు.
దేవుని నామానికి స్తోత్రం. దైవజనుడు తన పిలుపు దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవునితో జత పనివాడైనాడు. ఆ దైవజనుడు దేవుడు తనకిచ్చిన పిలుపులో మీరు పాలిభాగస్తులై మీరు సహకరిస్తున్నారు కాబట్టి దేవునికి జత పని, దైవజనునికి జత పని వారు అవుతున్నారంటే దేవునికి కూడా అవుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మాట్లాడే ప్రతి మాట, కూర్చునే చోటు, లేచే చోటు, ఆలోచించే విధానం, తీర్మానం తీసుకునే విధానం, అడుగులు వేసే విధానం, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా దేవుణ్ణి అడిగి మనం వేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? నేను పోయిన వారం వెములవాడలో జరిగిన గృహ కూడికలో మొన్న బర్త్డే నాడు చెప్పాను, నూతన జన్మ అనుభవం గురించి చెప్పాను. దేని గురించి చెప్పానండి? నూతన జన్మ అనుభవం గురించి చెప్పాను. నూతనంగా జన్మించిన వాడి లోపట దేవుడు వాడి ఆత్మను తిరిగి బ్రతికించుకుంటాడు. మీరు అపరాధముల చేత చచ్చి ఉండగా క్రీస్తు యేసునందు మిమ్ములను తిరిగి బ్రతికించెను అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. అపరాధముల చేత చచ్చిపోయింటుమి, కానీ దేవుడు క్రీస్తు యేసునందు తిరిగి మనల్ని బ్రతికించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికించుకోవడం అంటే ఆత్మను తిరిగి బ్రతికించుకున్నాడు. దేవునితో సత్సంబంధమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రక్షణ పొందిన వ్యక్తి లోపట పాపమును ఎదిరించే శక్తి దేవుడు అదనంగా ఇచ్చాడు. నమ్మి బాప్తిజం పొందిన తర్వాత. బాప్తిజం పొందినోనికి ఇది వర్తించదు, బాప్తిజం పొందినోనికే వర్తిస్తుంది. నమ్మి బాప్తిజం పొందిన వాడు తిరిగి బ్రతికించబడ్డాడు. హల్లెలూయా. ఇంతకు ముందు నువ్వు బాప్తిజం పొందక మునుపు నీ లోపట పాపమును ఎదిరించే శక్తి ఉండదు. నమ్మి బాప్తిజం పొందిన తరువాత పాపమును ఎదిరించే శక్తి అదనంగా నీకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే నీ లోపల ఆత్మను దేవుడు బ్రతికించుకున్నాడు. శరీరము ఆత్మ శరీరమునకు ఎప్పుడు విరోధమే ఉంటుంది. ఒకదానికొకటి ఎప్పుడు విరోధమే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందక ముందు అలా ఉండదు, రక్షణ పొందిన తర్వాత అలా ఉంటుంది. ఇది చెబుతూ నేను ఏమన్నానంటే, నువ్వు నీతిమంతుడవా కాదా అన్నది దేవుడు నీ నోటి మాట ద్వారా దేవుడు తీర్పు తీరుస్తా అన్నాడు. అవునా? అనలేదా అమ్మా? హల్లెలూయా. నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడవా కాదా అన్నది దేవుడు తీర్పు తీర్చుతా అన్నాడు. అంటే రక్షించబడిన బిడ్డలు, దేవుని చేత అభిషేకించబడిన బిడ్డలు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట కూడా చాలా జాగ్రత్తగా వదలాలి. ప్రియ దేవుని బిడ్డల, దేవుని నామానికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు దురాత్మ చేత కూడా నింపబడవచ్చు. వింటున్నారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు హైదరాబాద్లో ఓపెన్ మినిస్ట్రీస్ మరి పాస్టర్ సేవకుల సదస్సు జరిగింది. మీరు ఎంతమంది ఆ సందేశం విన్నారో నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్పారు, ఒక్కొక్క విశ్వాసిని పడగొట్టడానికి కనీసం ఒక విశ్వాసి వెంబడి 1,00,000 మంది దురాత్మలు వాడు పెడతారట. ఒక విశ్వాసిని పడగొట్టడానికి మనం ఏమనుకుంటాం, 1-2 కావచ్చు, 1,00,000 మందిని మినిమం వాడు ఎంగేజ్ చేస్తారట ఒక్క విశ్వాసిని పడగొట్టడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అంత బలమైన పోరాటములో మనం ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? అయితే ఇలా ఎందుకు జరిగింది? కొత్త నిబంధనలో నేను మీకు చూపెట్టాను, పాత నిబంధనలో సౌలు జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు రోషము కలిగి పౌరుషము కలిగి దేవుని ప్రజల పక్షమున దేవుని పక్షమున యుద్ధము చేసి అనేక మంది శత్రువులను హతము చేసి గొప్ప విజయములు పొందుకున్నాడు సౌలు. ఇప్పుడు తాను చేస్తున్న యుద్ధం ఏందో మీరు చూడండి. 11వ వచనం, 1 సమూయేలు 18వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం కూడా చదువుదాం.
మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో భ్రమత గల మాటలాడుచుండగా భ్రమ పుట్టించే మాటలు భ్రమపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నోడేమో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై దైవ వాక్కులను పలుకుతాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు దైవ వాక్కులను పలుకుతాడు. ఇప్పుడు సౌలు అభిషేకం పోగొట్టుకున్నాడు కాబట్టి భ్రమత గల మాటలు మాట్లాడుచున్నాడు. దైవ వాక్కులు పలకడము లేదు. భ్రమత గల మాటలు, భ్రమ పుట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని, ఇంకేం చేస్తున్నాడు? ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. 2 మార్లు తప్పించుకున్నాడు. ఈట పట్టుకొని కూర్చున్నాడట. ఈట పట్టుకొని రెడీగా కూర్చున్నాడు. అదే ఈట పట్టుకొని శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్ళాలి కదా సౌలు. అట్లా కాదు, దావీదును పొడిచి చంపుదామని ప్రియ దేవుని బిడ్డలారా ఈట పట్టుకొని కూర్చొని వింటున్నారా? ఇది 2 సార్లు దావీదు తప్పించుకున్నాడు. దావీదును చంపుదామని ప్రయత్నం చేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే తన సొంత కుమారుని మీద కూడా విసురుదామని చూసినాడు. దేవుని నామానికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 31, 32. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్ష నొందవలెను, అతడు ఏమి చేసినని సౌలును అడగగా సౌలు అతనిని పొడవవలనని ఈట విసిరని. ఎవరిని పొడదాం అనుకున్నాడు? ఇప్పుడు దావీదును కాదు, ఎవరిని? తన కన్న కుమారుని పొడిచి చంపుదాం అనుకున్నాడు. అంటే ఈట ఎవరి మీద వేస్తున్నాడు అన్నది కూడా తెలియకుండా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మీద వేశాడు ఈట. ఇప్పుడు తన సొంత కుమారుని మీద ఈటను విసురుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన విషయము. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒకవేళ దేవుని అభిషేకము గనక మనం పోగొట్టుకుంటే మన పరిస్థితి ఎంత భయంకరంగా దారుణంగా ఉంటుందన్నది సౌలు జీవితం చూసి నేర్చుకోవాలి. భయం పుట్టాలి మనకు. అరే, ఎవడైనా సరే సొంత కుమారుణ్ణి కాపాడాలని ప్రయత్నం చేస్తారు కదా. పిల్లలకు బదులుగా తమ ప్రాణమును ఏ తల్లైనా ఏ తండ్రి అయినా పెడతారు. నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా కుమారుడు బ్రతకాలి, నా కుమార్తె బ్రతకాలి అని కోరుకుంటారు. నాకేమైనా పర్వాలేదండి, నా కుమారుడు మంచిగా ఉండాలి, నా కుమార్తె మంచిగా ఉండాలనుకుంటారు. మరి సౌలుకి ఏం రోగం? ప్రియ దేవుని బిడ్డ, కన్న కుమారుని మీద ఈటను విసురుతున్నారు. ఎందుకో తెలుసా? దావీదును తన ప్రాణముతో సమముగా ఎంచుకున్నాడు, ప్రాణ స్నేహితునిగా భావించినాడు. యోనాతాను ప్రేమించినాడట దావీదును. హల్లెలూయా. 1 సమూయేలు 18వ అధ్యాయం 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. అందుకే దావీదు భక్తుడు. ప్రియ దేవుని బిడలారా, యోనాతాను చనిపోయినప్పుడు మాట అంటాడు, నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే ఎంతో అధికమైనది అంటాడు. మనం ప్రేమించుచున్నావు నీవి అన్న పాటలో ఆ చరణం వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రేమిస్తే ఎవరిని ప్రేమిస్తారండి? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి జనరేషన్ దీని గురించి చెప్పాల్సిన అవసరం
లేదు. కానీ యోనాతాను ప్రియ దేవుని బిడ్డలారా ఏదో అందమైన స్త్రీ, ఏదో అందమైన యువతి ప్రేమలో పడలేదు. దావీదును ప్రేమించినాడు, దావీదుతో స్నేహము చేశాడు, ప్రాణ స్నేహము చేశాడు. హల్లెలూయా. ఏం నచ్చిందయ్యా యోనాతాన్ నీకు అంటే, దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు, గొప్ప తెగింపు కలిగిన వాడు, దేవుని కోసము ప్రాణమునైనా లక్ష్య పెట్టకుండా యుద్ధము చేసిన వాడు. అటువంటి వాళ్ళనే మనం ప్రాణ స్నేహితులుగా భావించాలి. హల్లెలూయా. దేవుని కోసము ప్రియ దేవుని బిడ్డలారా తెగింపు కలిగిన వ్యక్తులను. పిరుకొనితో స్నేహం చేస్తే నువ్వు కూడా పిరుకొను అవుతావు. తాగుబోతో స్నేహం చేస్తే నువ్వు కూడా తాగుబోతు అవుతావు. తిరుగుబోతో స్నేహం చేస్తే తిరుగుబోతు అవుతావు. తిండిబోతో స్నేహం చేస్తే తిండిబోతు అవుతావు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కోసము తెగువ గలవానితో నువ్వు స్నేహం చేస్తే అదే అభిషేకం నీ మీద కూడా పనిచేస్తుంది. నీకు కూడా తెగువ వస్తుంది. పిరుకోనితో సహవాసం చేసి పిరుకోనితో స్నేహం చేస్తే నువ్వు కూడా ఖచ్చితంగా పిరుకోను అయిపోతావు. నీకున్న ధైర్యాన్ని కూడా పోగొట్టుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, యోనాతాను ప్రేమించినాడు. ఎవరిని ప్రేమించినాడు? దావీదు భక్తుణ్ణి ప్రేమించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని నామానికి ఇస్తూ ఎవరు నీ ప్రాణ స్నేహితులు? ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. తన తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా దావీదును ద్వేషిస్తున్నాడా లేదా? ద్వేషిస్తలేడా? నా తండ్రి ద్వేషించినాడు కాబట్టి బరాబర్ నేను కూడా ద్వేషిస్తాను రూల్ పెట్టుకోలే. వింటున్నారా? నా తండ్రి ద్వేషించినా పర్వాలేదు. నా తండ్రి యొక్క ద్వేషము నిష్కారణమైన ద్వేషము. దావీదు దేవుని కోసం తెగువగలిగిన వాడు. దావీదు దేవుని యుద్ధము చేసిన వాడు. ఒకవేళ ఆనాడు దావీదు ప్రాణమునకు తెగించి యుద్ధము చేయకపోతే, గొలియాతుని ఎదుర్కోకపోతే వీళ్ళందరూ బ్రతికుండేవారే కాదు, నశించిపోయేవారు. అరే ఆ మాత్రం కృతజ్ఞత సౌలుకు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాత్రం కృతజ్ఞత సౌలుకు లేదు. మా పక్షమున యుద్ధము చేశాడు. 40 దినములు గొలియాతు దూషిస్తున్నాడు. జీవము కలిగిన దేవుని సైన్యమును తృణీకరించినాడు. 40 దినాలు దూషించినాడు యెహోవా దేవుణ్ణి. ఒక్కడికి ధైర్యం వస్తలేదు ముందుకు వెళ్ళడానికి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా దావీదు వచ్చాడు. యవనస్తుడు ప్రియ దేవుని బిడ్డలారా తెగించినాడు. యోనాతానుకి ఆ కృతజ్ఞత ఉన్నది. ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసినాడు కదా, ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాడు. మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసెను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులకు అందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదు అని మనవి. అంటే ఇప్పుడు యోనాతానుకు కృతజ్ఞత ఉన్నది. మా పక్షంన యుద్ధము చేశాడ్రా, ఇజ్రాయేళ్ల పక్షంన యుద్ధం చేశాడ్రా, దేవుని కోసం నిలబడ్డాడ్రా, ప్రాణానికి తెగించినాడ్రా. ఒకవేళ ఆనాడు దావీదు ప్రాణమునకు తెగించి ఆ కార్యం చేయకపోతే ఈనాడు మనం అందరం నశించిపోయేవారం కదా. తండ్రి ఎందుకు నిష్కారణమైన ద్వేషం పెట్టుకున్నావు? యోనాతాను తన తండ్రితో వాదిస్తున్నాడు. తానే తందన అంటలేడు. వింటున్నారా అమ్మ? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటు కౌరవ కుమారులు కూడా ప్రియ దేవుని బిడ్డలారా తానే తందని అనలేదు. అందుకే వాళ్ళు నిలిచిర్రు. కౌరవ కుమారులు చరిత్రలో నిలిచిరు, బైబిల్లో నిలిచిండ్రు. దేవుడు వారిని అభిషేకించినాడు. మధురమైన గీతములు కౌరవ కుమారుల చేత లిఖింపజేశాడు. కౌరవు తిరుగుబాటు చేశాను కానీ కౌరవ కుమారులు చేయలేదు, ద్వేషించలేదు మోషే భక్తుని. ప్రియ దేవుని బిడ్డలారా, యోనాతానును కూడా చంపుదామని ప్రయత్నం చేశాడు. ఏం మనిషి అండి సౌలు, ఏం బతకాలి? కన్న కుమారుని కోసం ప్రాణం పెట్టాలి. అటువంటి వాడు ప్రియ దేవుని బిడ్డలారా
కన్న కుమారుని మీదికే ఈట విసిరిన. ఏం మనిషి సౌలు! అటు దావీదు మీదికి విసురుతున్నాడు, ఇటు కన్న కుమారుని మీదికి విసురుతున్నాడు. దురాత్మ చేత ఒకవేళ ఒక వ్యక్తి ఆవరించబడితే, దురాత్మ చేత నింపబడితే వాడు ఈ విధంగా తయారవుతాడు. వాడు దుష్టునితో యుద్ధము చేయడు, చీకటి శక్తులతో యుద్ధము చేయడు, సాతానుతో యుద్ధము చేయడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ దురాత్మ చేత నింపబడ్డాడు. వాడు దురాత్మ చేత నింపబడి దేవుని కోసము యుద్ధము చేసే వారి మీద ఈటెను విసురుతాడు. వింటున్నా నేను చెబుతున్న మాట అమ్మా? వాడు అపవాది అయిన సాతానుతో యుద్ధము చేయలేడు. దేవుని కోసము దేవుని ప్రజల కొరకు యుద్ధము చేసే వారి మీద ఈటెను విసురుతాడు. ప్రియ దేవుని నేడు క్రైస్తవ సంఘములలో కూడా జరుగుతున్నది ఇదే. వింటున్నా నేను చెబుతున్న మాట? హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను అపవాది అయిన సాతాను మీద దాడి చేయడానికి వాడుకోవాలి. అంతేగాని పరస్పరం ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడానికి వాడుకోకూడదు. తనకు తాను వేరైపోయిన ఏ గృహమును నిలువను. దేవుని నామానికి స్తోత్రం. తనకు తానే ఇల్లు వేరైపోయింది, ఎట్లా నిలబడుతుంది? నిలబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మీరు ఎంత అభిషేకం పొందుకుంటారో పొందుకోండి, మీరు ఎంత జ్ఞానం పొందుకుంటారో పొందుకోండి, ఎంత ప్రార్థన చేస్తారో చేయండి. నేను ఎట్లా ఇల్లును కూలగొట్టాలో నాకు తెలుసు అన్నది దుష్టుని యొక్క కుట్ర, కుయుక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథములో దావీదు భక్తుడు ఏమన్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు కదా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ శాశ్వత జీవము ఉండవలెను అని, ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని దేవుడు ఆజ్ఞాపించినాడు. హల్లెలూయా. సంఘములో ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబములో ఎప్పుడు గాని ఇద్దరు వ్యక్తులు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు వ్యక్తులు ఏకీభవించి క్రీస్తుతో నడుస్తున్నాడంటే దుష్టుడు ఓర్చుకోలేడు. ఆ ఇద్దరు వ్యక్తులను ప్రియ దేవుని బిడ్డలారా వేరు చేసి పడేద్దామని వాడు ప్రయత్నం చేసి నడుం బిగించుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుని వాగ్దానం ఉన్నది మనకు. ఈ భూమి మీద ఎక్కడైతే ఇద్దరు తాము వేడుకొని ఏ సంగతి కూర్చొని ఏకీభవించినలా పరలోకమందున నా తండ్రి చేత అది వారికి లభించునన్నాడు. ఇద్దరు కూడి అడిగితే ఇస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇద్దరు కలిసి అడిగితే ఇస్తా అన్నాడు. హల్లెలూయా. సంఘమంతా కలిసి అడుగుతుంటే ప్రియ దేవుని బిడ్డలారా వాడు ఓర్చుకోలేడు, వాడు అపవాదైన సాతాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దుష్టుని మీద ఈటలు విసిరే బదులు మన మీదనే మనం విసురుకోవడం ప్రారంభిస్తాం. నేడు సంఘాల వాస్తవమైన పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా, సౌలుకు ఇలా జరగడానికి గల కారణం ఏంటి అంటే చాలా చెప్పుకోవచ్చు, అనేకమైన విషయములను చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక కారణం చెప్తా, చాలా కారణాలు ఉన్నాయి కానీ ఒక చిన్న కారణం మీకు పరిచయం చేస్తా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయములో 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతని వేడు కొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సమూయేలు వచ్చి సౌలును గద్దిస్తాడు. ఏం చేసినావు? సమూయేలు వచ్చుట చూచి ఇశ్రాయేలీయులందరూ గజగజ వణికేటోళ్ళు. యెషయి ఇంటికి వచ్చినప్పుడు యెషయి ఊరు పెద్దలు, దావీదు ఊరు పెద్దలు ఏమన్నారు? నాయనా సమాధానంగా వస్తున్నావా లేకపోతే మరి ఉగ్రతతో వస్తున్నావా, కోపంతో వస్తున్నావా అని అడుగుతారు.
సమూయేలు అంటే ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇజ్రాయేళ్లకు అందరికి వణుకు, భయము. సౌలు ఎంత క్యాజువల్ గా తీసుకున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, సౌలు ఏమంటాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 13వ వచనము, యెహోవా మొదటి మధ్య నుంచి చదువుతున్నా, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చితిననగా. సమూయేలు వస్తే ప్రియ దేవుని బిడ్డలారా హల్లెలూయా, బెత్లెహేము ఊరి పెద్దలేమో అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా లేకపోతే కోపంగా వస్తున్నావా అని భయపడ్డారు, వాళ్ళు అడిగారు. ఇక్కడ ఈ సౌలు పరిస్థితి ఎట్లున్నదంటే యెహోవా చేత నేను ఆశీర్వదించు, యెహోవా చేత నువ్వు దీవెన పొందును గాక అంటున్నారు. అసలు ఆ ముచ్చట ఎవరు పలకాలి? సమూయేలు పలకాలి, సౌలే పలుకుతున్నాడు. వింటున్నారా? సమూయేలు సౌలు చేత దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. క్షమించండి, సౌలు సమూయేలు చేత దీవించబడాలి. సమూయేలు పలకాలి, సౌలా దేవుని నిన్ను దీవించును గాక, ఆశీర్వదించును గాక. కానీ ఇక్కడ సౌలే ముందుబడి పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పలకడమే కాకుండా ఏమన్నాడో తెలుసా? యెహోవా నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అన్నాడు. అయితే విషయం బాగా పెద్దది. అమాలేకీయులందరినీ హతము చేయమన్నాడు. ఊపిరి గల దేన్ని బ్రతకనివ్వద్దని దేవుడు చెప్పాడు. ఊపిరి కలిగిన స్త్రీ అయినా, పురుషుడైనా, పసిపిల్లలైనా, గొర్రెలైనా, ఎడ్లైనా, మేకలైనా, ఏదైనా, గాడిదలైనా దేన్ని బ్రతకనివ్వద్దు. పశువులను చంపేయమన్నాడు, మనుషులను చంపేయమన్నాడు, దేన్ని బ్రతకనివ్వద్దు అన్నాడు. సౌలు ఏం చేశాడంటే సగము దేవుని మాట విన్నాడు, సగం దేవుని మాట వినలేదు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీశాడయ్యా అని చెప్పేసి. హల్లెలూయా. ఆ సందర్భం ఇది. సమూయేలు వచ్చి గద్దిస్తాడు, దేవుడు నీకు చెప్పిన ఆజ్ఞను ఎందుకు నెరవేర్చలేదయ్యా, ఎందుకు చేయలేదు, సగం విన్నావు సగం ఎందుకు వినలేదు అంటే నేను ప్రజలకు భయపడ్డానని ప్రజల మీదకి నూకేస్తాను. నేను ప్రజలకు భయపడ్డాను, మరి దేవునికి భయపడాలి కదా, ప్రజలకు భయపడాల్సిన అవసరం ఏమున్నా? దేవుని అంటే సౌలు లోపట ఎక్కడ కూడా తన పొరపాటును ఒప్పుకునే గుణలక్షణము లేదు. వింటున్నారా? మొన్న ఆదివారం కాక అటుపోయిన ఆదివారం నాడు దావీదు గుణలక్షణం చెప్పాను 32వ కీర్తనలో నుంచి. హల్లెలూయా. నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని అన్నాడు. ఇంటి వద్దనే అనుకున్నాడు, నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, నా పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను. సొలొమోను భక్తుడు కూడా రాశాడు, తన అతిక్రమలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు సౌలు? అయ్యా నేను తప్పు చేసిన, పొరపాటు అయింది, మరి రా మనం దేవుణ్ణి వేడుకుందాం, తప్పు అయిపోయింది కదా, దేవుని క్షమాపణ వేడదాం, ఒక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుందాం, గోనె పట్ట కట్టుకుందాం అని చెప్తలేడు. నేను పాపం చేసిన వాస్తవమే, అయినా నా జనుల పెద్దల ఎదుట నన్ను ఘనపరచు అంటున్నాడు. తప్పు చేసిన వాస్తవమే, ఇప్పుడు నాకు గద్దింపొద్దు, హెచ్చరిక వద్దు, ఉపవాస ప్రార్థన వద్దు, గోనె పట్ట కట్టుకోవడం వద్దు, దేవుని దగ్గర కుమిలి కుమిలి ఏడవడం వద్దు, పశ్చాత్తాపడడం వద్దు, దేవుని వైపు తిరగడం వద్దు. నేను తప్పు చేసినా కానీ నన్ను ఘనపరచుమని అడుగుతున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, ఎక్కడ కూడా సౌలు ఒక్కనాడు కూడా తాను చేసిన పొరపాటు గురించి పశ్చాత్తాపడినట్టు ఒక సింగిల్ స్టేట్మెంట్ లేదు బైబిల్లో, ఒక్క వచనము లేదు. అదే దావీదు అంటాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల పైకెత్తి చూడలేకపోతిని అంటాడు. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నా తల ఎత్తి నేను చూడలేకపోతున్నాను, దావీదు సాక్ష్యం అది. హల్లెలూయా. అయ్యా నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నాయి. ఇంకా దావీదు ఏమంటాడంటే, నా దోషములు నా తల వెండ్రుకల కంటే
మించి ఉన్నవి, అంటే లెక్కలేని తప్పులు జరిగినాయి నా జీవితంలో అంటున్నాడు. దేవదాసయ్య గారు కూడా అదే పాట రాశారు కదా. హల్లెలూయా. చాలా మారులు దప్పిబోతిని మేలుగానక నాయనా, చాలా మారులు దప్పిపోతిని మేలుగానక నాయనా, నా చాలా మురళ నాలకించుము జాలి కలిగిన నాయనా, నన్ను దేతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దేతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో ఒక సింగిల్ స్టేట్మెంట్, ఒక వచనము కూడా సౌలు పశ్చాత్తాపడ్డట్టు, తన పొరపాటును ఒప్పుకున్నట్టు, దేవునితో సమాధాన పడినట్టు లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటుంటే నిద్ర వస్తుంది. నిద్ర తీసుకొచ్చే దురాత్మలు ఉంటాయి, వాటిని బంధించాలి. వింటున్నారా? దేవుని వాక్యం వింటుంటే పరధ్యానంలోకి వెళ్ళి తీసుకొని పోయే దురాత్మలు ఉంటాయి. నన్ను పరధ్యానంలోనికి తీసుకొని వెళ్తున్న దురాత్మలారా, నేను నిన్ను బంధిస్తున్నానని నోటితో పలకాలి. ధనాపేక్ష కలిగి జీవించున్నట్లు ప్రేరేపించే దురాత్మలు ఉంటాయి. అబద్ధమాడడానికి దురాత్మలు ఉన్నాయి. అట్లనే లైంగికంగా పడగొట్టడానికి కూడా దురాత్మలు ఉంటాయి. స్పెషల్గా లైంగిక పరమైన పాపములో నన్ను నెట్టివేయాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మలను నేను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నానని నువ్వు పలకాలి. అబద్ధమాడించే దురాత్మలను నేను యేసు నామములో బంధిస్తున్నాను. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా నిద్ర తీసుకొచ్చే దురాత్మలు ఉంటాయి, వాటిని బంధించాలి. ప్రియ ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది. నాతో చాలా మంది పంచుకున్నారు, అయ్యా ప్రార్థన చేస్తే మొత్తం ఆవలింపులు వస్తున్నాయి, ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క సింగిల్ స్టేట్మెంట్ సౌలు పశ్చాత్తాపడ్డట్టు, మారు మనసు పొందినట్టు, తన తప్పును ఒప్పుకున్నట్టు లేదు. నేను పాపం చేశా అంటున్నా కానీ మనల్ని గణపరచమంటున్నాను. నీ పరిస్థితి ఎట్లున్నది? తప్పు చేసావు, మళ్ళీ గణపరచమని అడుగుతున్నావా? సన్మానించమని అడుగుతున్నావా? అందరి ముందు మెప్పును పొందుకుంటున్నావా? దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఒకవేళ మనం పశ్చాత్తాపడకపోతే, ఒకవేళ దేవునితో సమాధాన పడకపోతే, సౌలుకు పట్టిన గతే మనకు పడుతుందండి. అది చిన్న పొరపాట, పెద్ద పొరపాట అన్నది అనవసరం. మనుషుల ముందుకు మనకు ఘనత ఏంటని? మనుషుల ముందు ఈనాడు చెట్టెక్కించినోడు రేపు తెల్లారితే దించవచ్చు మనల్ని. మీరందరూ పొగిడితే నేను సంతోషపడతా అనుకున్నారా? మీరందరూ నన్ను ఏమైనా మాట్లాడితే బాధపడతా అనుకుంటున్నారా? ఏం బాధపడను, నేను ఇంకా బలపడతా. దేవుని నామానికి స్తోత్రం. మీరు ఒక్కొక్క మాట అంటుంటే ఒక్కొక్క పాట నాకు ఒక్కొక్క మాట పాటగా మార్చుకుంటా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. అట్లా సేవకుల నోట్లో కొన్ని మాటలు తీసుకొని పాటలు రాశాను. కరీనాలో పాస్టర్ గారు అన్నారు, ఐజాక్ కొంచెము ఆలాపన వేరే ఉన్నది. మంచి మాట దొరికింది నాకు, ఆలాపన. నీవే నా హృదయ ఆలాపన అంటాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక్కొక్క మాట ప్రియ దేవుని బిడ్డలారా తీసుకుంటా. మీరు నన్ను చెట్టెక్కిస్తే నేను సంతోషపడి ఇబ్బిపోయేది ఏం లేదు. మీరు నన్ను విమర్శిస్తే కూడా నాకు గాలి దిగేది కూడా ఏం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోరుకుంటున్నా. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడే ఎత్తుకోవాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. మీరు నన్ను మెచ్చుకున్నా నేను బుక్పోయేది లేదు, మీరు నన్ను విమర్శించినా గాలి దిగిపోయేది లేదు, ఏం లేదు, బాధపడేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సౌలుకు పట్టిన గతి మనకు పట్టదు. వారి మనకు దృష్టాంతముగా సంభవించని అంటున్నాడు కదా దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని చూసి మనం నేర్చుకోవాలి. పాత నిబంధన గ్రంథములో దేవుడు రాయించిన వాటిని మనం చూసి
నేర్చుకోవాలి. చివరి దినములలో దావీదు వలె పశ్చాత్తాపడి, అసలు పశ్చాత్తాప పండుగ ఉన్నది, ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉన్నది. ఏడుమన్నాడు. పండుగ అంటేనే సంబరం కదా, ఎగరడం కదా, దునకడం కదా. పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, పునరుద్ధాన పండుగ, ప్రియ దేవుని మొదటి ప్రథమ ఫలముల పండుగ, ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉన్నది, 6వ నంబరు. ఎన్నోది నంబరు? ప్రాయశ్చిత్తార్థ పండుగ నాడు కూర్చొని ఏడుమన్నాడు దేవుడు. తర్వాత లాస్ట్ పండుగ ఏంటి చెప్పండి? పర్ణశాలల పండుగ, అంటే ఎత్తబడే పండుగ. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుడు, తన్ను తాను దుఃఖపరచుకొనని వాడు, తన అపరాధము గురించి, తన దోషము గురించి, తన తప్పిదము గురించి పశ్చాత్తాపడని వాడు ఎప్పటికీ కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేయలేదు. దేవుడు అటు వారితో సహవాసం చేయడానికి కూడా ఇష్టపడడు. నీ తప్పిదము గురించి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే దేవుడు చేర్చుకోగలుగుతాడు. తప్పిన కుమారుంటికి వస్తే తండ్రి చేర్చుకున్నాడు కదా. హల్లెలూయా. కాబట్టి ఇది ఒకటే కారణం, ఇదే మొత్తం కారణం కాదు. సమయము, మనకున్న సమయమును బట్టి నేను ఒకే కారణమును మీకు చెబుతున్నాను, ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. సౌలు ఎప్పుడు కూడా పశ్చాత్తాప పడలేదు. పొరపాటు జరిగింది, తప్పు చేశాను, నేను పాపం చేశాను, కానీ నన్ను ఘనపరచు అంటున్నాడు. అది కూడా ఎవరితో అంటున్నాడు? సమూయేలు ప్రవక్తతో అంటున్నాడు. ఇంత ధైర్యము, ప్రియ దేవుని బిడ్డలారా, సౌలుకు. బెత్లెహేము ఊరి పెద్దలు ఎట్లున్నారు? సమాధానంతో వస్తున్నావా అయ్యా అని వాళ్ళ భయం అట్లున్నది, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వైపు తిరుగుదాం. మరొకటి మీకు చూపెడతా కారణం, అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. మొదటి సమూయేలు గ్రంథము, ఇంతకు మన మూలవాక్యం 18వ అధ్యాయం నుంచి చదువుకున్నాము కదా. 9వ వచనం చూడండి. కాబట్టి 18వ అధ్యాయం 9, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను. దావీదు మీద అప్పటి నుంచి విషపు చూపు ఉన్నది. ఎందుకంటే ప్రజలందరూ దావీదును పొగిడారు. సౌలు వేల కొలది, దావీదు అబ్బా దావీదు నాకంటే చిన్నోడు, నేనేమో మహారాజునైతి, నాకు లేని ఘనత నాకంటే చిన్నోనికి ఎందుకు రావాలి? నాకు లేని పొగడతలు, నాకు లేని సన్మానము, నాకు లేని ఘనత దావీదుకి ఎందుకు రావాలి? నాకంటే చిన్నోడు. దావీదు యవ్వనస్తుడు కదా, చిన్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఎవరి ఘనతను వారికి ఇస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఎవరినైనా ఘనపరిస్తే, దేవుడు ఎవరినైనా ఎత్తుకుంటే, ఎవరినైనా ఆశీర్వదిస్తే, దేవా నా సహోదరుని, నా సహోదరిని నువ్వు ఆశీర్వదించినావు, ఘనపరిచినావు, ఎత్తుకున్నావు, నీకు స్తోత్రం అని చెప్పేటట్టు ఉండాలి. కానీ ఈర్షపడేటట్టు మనం ఉండద్దు. ఇక్కడ ఈర్షపడి విషపు చూపు చూశారట. మామూలు చూపు కాదు. ఏం చూపు? విషపు చూపు. నీ చూపు మంచిగా ఉండాలి. ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుని అంటాడు పరమగీతంలో. అట్లా ఉండాలి. దేవుని చూపు లెక్క ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విషపు చూపు. మోకరించి ప్రార్థన చేద్దాం. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని స్త్రీలు గాన ప్రతి గానములు చేసుకొనొచ్చు దావీదును సౌలును ఎదుర్కొన వచ్చినారు. అప్పుడు విన్నాడు. సౌలు విని, అబ్బా నాకు లేని ఘనత, నాకు లేని సన్మానం, నాకు లేని పొగుడుతలు నాకంటే చిన్నవాడికి ఎందుకు రావాలి? దావీదుకి ఎందుకు రావాలి? నా పొరుగువానికి ఎందుకు రావాలి?
ఏ ఘనత వచ్చినా నాకే రావాలి, ఏ సన్మానం వచ్చినా నాకే రావాలి, ఏ పొగడ్తలు వచ్చినా నన్నే అందరూ పొగుడాలి, నా పొరుగు వాడిని ఎవడు పొగడద్దు. ఈ తత్వం మనకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని మెచ్చడండి. మనం కూడా ఇట్లనే సౌలు యొక్క విషపు చూపు చూచే వారిగా మారిపోతాం. నీకిచ్చే ఘనత దేవుడు నీకు ఇస్తాడు, నీ పొరుగు వానికి ఇచ్చే ఘనతను దేవుడు వానికి ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి గణపరచు, దేవుడు నీ జీవితాన్ని గణపరుస్తాడు. హల్లెలూయా. సోదరుడా, నాకు ఇలా ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావా, నాకు లేని ఘనత, నాకు లేని సన్మానం, నాకు దొరకని పొగడత నా పొరుగు వానికి ఎందుకు దొరకాలి, నాకంటే చిన్నవానికి ఎందుకు దొరకాలి? అట్లా నువ్వు అనుకుంటే చాలా నష్టపోతావు సోదరుడా, సోదరుడు. ఎవరి ఘనతను దేవుడు వారికి ఇస్తాడు, ఎవరి ఆశీర్వాదమును దేవుడు వారికి ఇస్తాడు, ఎవరి పొగడతను దేవుడు వారికి ఇస్తాడు. ప్రియ దేవుని దేవుని నామానికి పాపము చేసి తిని రా, మనం దేవునితో సమాధాన పడదాం. అయ్యా నా కోసం ప్రార్థన చేయి. సమూయేలు ప్రవక్త, దేవుడిచ్చిన ఆజ్ఞను నేను సరిగా నెరవేర్చలేకపోయాను, సగం నెరవేర్చాను, సగము నేను నెరవేర్చలేకపోయాను, పొరపాటు జరిగింది అని పశ్చాత్తాపడలేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చుకున్నావా సోదరుడా, సోదరుడు? నేను గడిచిన ఆదివారం నాడు కూడా సందేశములో బిలాము గురించి జ్ఞాపకం చేశాను. బిలాము తత్వము. బిలాము ఎటువంటి వాడంటే తనకు నచ్చిందే పట్టుకుంటాడు, నచ్చంది వదిలిపెడతాడు. తన కష్టం అనిపించేది, గాయపరిచేది, తనకు నచ్చనిది ప్రియ దేవుని బిడ్డల దేవుని ఆజ్ఞలు వదిలిపెడతాడు. బిలాము తత్వం అది. నచ్చిందే పట్టుకుంటాడు, మిగతాది వదిలిపెడతాడు. నేడు క్రైస్తవ సమాజంలో అనేకులు ప్రియ దేవుని బిడ్డల బిలామును అనుసరించేవారు ఉన్నారు. నీతిని జరిగించని ప్రతి వాడు దుష్టుని సంబంధి అని నేను ఆదివారం నాడు జ్ఞాపకం చేశాను. ప్రియ నీతిని జరిగించడము, ప్రియ దేవుని బిడ్డల బాప్తిజమైన, ప్రభు బల్లైన, సహవాసమైన, ప్రియ దేవుని బిడ్డల చాలా విషయాలు దేవునికి ఇవ్వడమైన, ప్రియ దేవుని బిడ్డల నీతిని జరిగించి సువార్త ప్రకటించడమైన, ఉపవాసమైన. బిలాము తత్వం వాడికి నచ్చింది వాడు పట్టుకుంటాడు, మిగతాది వదిలేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కయీను గురించి నేర్చుకున్న వాడు దుష్టుని సంబంధి అని చెప్తుంది వాక్యం. వాడు దుష్టుని సంబంధి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు? తన క్రియలు చెడ్డవి అయినందుకు దేవుడు అతన్ని అంగీకరించలేదు. అందుకే తన సహోదరుని మీద పగబట్టి చంపి పారేశాడు. ప్రియ దేవుడు, నువ్వు పగబట్టొచ్చు, కానీ దేవునితో ఉన్న సంబంధం పోగొట్టుకుంటావు. సౌలు కూడా అలాగే అభిషేకం పోగొట్టుకున్నాడు. అభిషేకం పోగొట్టుకొని దురాత్మను బహుమానంగా పొందుకున్నాడు. ఏం లాభం? బయటికి వెళ్ళి శూరుడై, వీరుడై, శత్రువులతో యుద్ధము చేయాల్సిన సౌలు ప్రియ దేవుని బిడ్డ ఇంట్లో ఈటను పట్టుకొని కూర్చున్నాడు. ఎప్పుడు దావీదు వస్తారా, దావీదును చంపేద్దామా? అరే, తన సొంత కుమారుణ్ణి కూడా చంపుదాం అనుకున్నాడు. ఇది ఎక్కడి విడ్డూరం అండి, ఇదెంత ఘోరము! ఎవరి మీదికి ఈట విసురుతున్నాడో కూడా అంత అమాత్రము సొయ్యలేదా? ఎంత ఘోరం సౌలు పరిస్థితి. ప్రియ దేవుని దావీదు మీద మొదటనేమో దేవుడిచ్చిన ఆజ్ఞను సగమే నెరవేర్చాడు. రెండవది, దావీదుకు వచ్చిన పొగడతలను చూసి తాను ఓర్చుకోలేకపోయాడు. ప్రియ దేవుడు, నాకు లేని ఘనత పొరుగువానికి ఎందుకు రావాలంటే? ప్రియ దేవుడు, నీ పొరపాటు గురించి నువ్వు సమర్థించుకుంటావా, లేకపోతే
పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తార్థ పండుగ చేసుకొని దేవుని దగ్గర కన్నీళ్లు గార్చి కన్నీరు వదిలితే నువ్వు పోగొట్టుకున్న అభిషేకం ఇస్తాడు, పోగొట్టుకున్న కృపా వరాలు ఇస్తాడు, పోగొట్టుకున్న జ్ఞానం ఇస్తాడు, పోగొట్టుకున్న ఆరోగ్యమునిస్తాడు, పోగొట్టుకున్న సమస్తమును దేవుడు సమకూర్చుతాడు. కన్నీరు గార్చి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే ఏదేది పోగొట్టుకున్నావు అంతకంటే రెట్టింపు దేవుడు ఇవ్వగలుగుతాడు. నీకు ఏదైతే పోగొట్టుకున్నావో దానికంటే రెట్టింపు ఆ ప్రభు నీ కోసం ఇవ్వగలుగుతాడు. ఇక్కడ సౌలు జీవితంలో దేవుడు ఇచ్చింది కూడా పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఎంత ఘోరము ప్రియ దేవుని. ఈనాడు సౌలు వలె నీ హృదయమును కఠినపరుచుకుంటావా? దావీదు వలె నీ హృదయమును మెత్తన చేసుకొని నా దేవుని సన్నిధిలో నా పాపం ఒప్పుకుందనంటావా? దేవుని నామాన్ని తీసుకోవటం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు స్తోత్రం. సోదరుడా, తమ తమ జీవితములలో ప్రాయశ్చిత్తార్థ పండుగను ఆధ్యాత్మికంగా నెరవేర్చుకోలేని వారు పర్ణశాలల పండుగలు అనగా ఎత్తబడేటప్పుడు కనబడదు. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే ఎంతో అధికమైనది. నాయందు నీకున్న ప్రేమ ఎంతో వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే ఎంతో మధురమైనది. ప్రేమిస్తున్నావు నీవే నన్ను, ప్రేమ కన్నా మించిన ప్రేమతో, భార్యాభర్తల ప్రేమ కన్నా మించిన ప్రేమతో క్షమిస్తున్నావు నీవే నన్ను. దినదినము నూతనమయ్యే కలువరి ప్రేమతో, కలువరి ప్రేమతో తండ్రి కుమారునిపై జాలి పడునట్టు నాపైన నీవు జాలి పడుచున్నావు. నిమిషము మాత్రమే నీ కోపము ఉండునుగా, ఆయుష్కాలమంతయు నీ ప్రేమ నిలుచునుగా. ప్రేమిస్తున్నావు నీవే నన్ను, తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమతో, మించిన ప్రేమతో. యోనాతాను చాలా యథార్థవంతుడు, దేవునితో సత్సంబంధం కోరుకున్నవాడు. నిష్కారణంగా తన తండ్రి ద్వేషించినాడు. దావీదు భక్తుని దేవుని కోసము ప్రాణాలను తెగించి దేవుని ప్రజల కోసం యుద్ధము చేసిన దావీదు నిష్కారణంగా ద్వేషించినాడు. యోనాతాను అతనితో స్నేహము చేసి నిబంధన చేసుకున్నాడు. నా తండ్రి ద్వేషిస్తున్నారు కదా, నేను కూడా ద్వేషిస్తా, తానే తందన అనలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మంచి తీర్మానం చేసుకుందాం. దావీదు భక్తులు అనే మార్గం దేవునికి స్తోత్రం. దేవుడు నీకు నూతన అభిషేకం ఇస్తాడు. ఒకవేళ సౌలు వలెనే నువ్వు మూర్ఖించి ప్రవర్తించి పశ్చాత్తాపడకుండా దేవుని వైపు తిరగకుండా
పాపము చేసినానని ఒప్పుకుంటూనే నాకు ఘనత కావాలని మరలా కోరుకొని దేవునికి వ్యతిరేక దిశలో నడిచావేమో. నాకు లేని ఘనత నా పొరుగువానికి ఎందుకు రావాలి అని విషపు చూపు నీలో అపవాది అయిన సాతానుడు ప్రారంభించినాడు. ఆ తత్వమే కరెక్ట్ కాదు. దేవుని వైపు నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో దేవునికి చెప్పు. అన్ని దేవుణ్ణి తిరుగుతాను. పోగొట్టుకున్న అభిషేకం ఇస్తాడు, పోగొట్టుకున్న కృపా వరములను దేవుడు ఇస్తాడు, పోగొట్టుకున్న దానికి రెండంతలుగా దేవునికి ఇస్తాడు, తిరిగి సమకూర్చుతాడు. దేవునికి స్తోత్రం. సౌలు మంచి భక్తుడేనండి ఒకప్పుడు, కానీ ఎలా పతనం అయిపోయాడో చూస్తాను. నువ్వు కూడా మంచి భక్తురాలవే కావచ్చు. థ్యాంక్ యూ జీసస్. ప్రియా పరలోకపు తండ్రి, రాత్రికాల సమయం బట్టి నీకు స్తోత్రములు. లేఖనం ద్వారా మా అందరితో మాట్లాడినట్టు స్తోత్రాలు. మీరు గట్టి నాయన ఫలింపజేయమని నేను ప్రార్థన చేయించున్నాను. తీర్మానం తీసుకున్న బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి. మా జీవితాలలో ప్రాయశ్చిత్తార్థ పండుగ కూడా జరగాలి ప్రభు. మా దోషముల గురించి, అపరాధముల గురించి మేము నీ సన్నిలో కూర్చొని ఏడవాలి ప్రభు. అటువంటి కృపను, కనికరమును, వెలిగింపును మీరు దయచేయండి అయ్యా. బలముగా ఒకప్పుడు సౌలు దేవుని ఆత్మను పొందుకొని అయ్యా, మరి బలముగా దురాత్మ పొందుకున్నాడు. ఇది ఎక్కడ ఇంత ఘోరము ప్రభా. అట్లా మా ఆత్మీయ జీవితాలు పతనం కాకుండా సహాయం చేయండి ప్రభా. కృప చూపెట్టండి. దావీదు లాంటి మంచి హృదయమును మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి బ్రతులాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరం ఈ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, నోరు తెరిచి. అక్కర్లన్నీ తీర్చి దేవుడు తన రెండవ రాకడకు సిద్ధపరచులావున. ఎదుర్కొన్న ప్రతి ఇబ్బందిలో దేవుడు కృప